హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత కర్రీస్ అండ్ ది క్రియేటర్స్. స్వాధ్యాయం మరణం మధురం అద్భుతమైన పుస్తకాల్లో ఇది ఒకటండి. స్వయంగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురు గారు ఇంగ్లీష్ పుస్తకంలో నుంచి తెలుగులోకి అనువదించమని స్వర్ణలత మేడం గారికి చెప్పడం జరిగింది. మరి మేడం గారు మనకు తెలుగులో అనువదించి ఈ చక్కటి పుస్తకం అందించారండి. మరి ఆడియో రూపంలో ఈ పుస్తకాన్ని మరింత మందికి అందేలాగా ఒక అద్భుతమైన అవకాశం నాకు ఈ ప్రకృతి ఇవ్వడంతో చక్కగా ఈ పుస్తకాన్ని తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి పార్ట్ 1 దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం పార్ట్ 6లోకి వచ్చామండి. ప్రతి ఆడియోని చక్కగా, అంటే వీడియో రూపంలో ఉన్న ఆడియోని చక్కగా ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ప్రతిదీ వినడం కారణంగా అద్భుతంగా మనకు ఇందులో ఉన్న విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. కాలం సో మచ్. భౌతిక తలం మీద మరి ఆత్మల లోకంలోనూ 2 చోట్ల కాలం అనేది ఉంటుంది. కాలానికి ఉన్న ఒకే ఒక్క విధి మార్పును తీసుకురావటం. ఏదీ కదలకపోతే, ఏదీ పరిణామం చెందకపోతే కాలం ఆగిపోతుంది. భూమి మీద కాలం భౌతిక మార్పులను సూచిస్తుంది. గడియారపు ముళ్ళు తిరుగుతాయి, అలలు రాళ్లను శిథిలం చేస్తాయి. ఒక కారు బోస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తుంది. మన ప్రియతముల ముఖాలపై వయస్సు తాలూకా ముడతలు వస్తాయి. ఆత్మలోకంలో కాలం చైతన్యంలో మార్పును, ఎరుక పెంపుదలను, ఒకానొక ఆలోచన యొక్క ముందు వెనుకలను, నూతన సృష్టిని సూచిస్తుంది. కాలం ప్రతి ఆత్మ యొక్క వ్యక్తిగత అభివృద్ధితో పాటు సామూహిక చైతన్య పరిణామాన్ని ప్రతిబింబిస్తూ అభివృద్ధి చెంది సృష్టించడానికి కొనసాగిస్తుంది. ఇక్కడ దేవుడు అంటే సామూహిక చైతన్యం, సర్వస్వం, ఆది వ్యక్తిత్వం. దేవుడు కాలంలో ఉనికిలో ఉంటాడు. దేవుడు అనేవాడు సమయంలో ఒక ఉనికి, ఒక మనకి ప్రత్యక్షంగాను పరోక్షంగా అతను కేవలం ఉన్నాను అన్న మన ఎరుకతో, మరి ఒక చైతన్యంతో నిండి ఉంటాడు. ఎందుకంటే దేవుడు నేర్చుకోవడాన్ని మరి వ్యాపించడాన్ని కొనసాగిస్తాడు. చైతన్యంగా అవడానికి అంతం లేదు. చైతన్యం ఎప్పుడూ తనకు అంతకు ముందు తెలియని దాన్ని తెలుసుకుంటూ, అంతకుముందు తాను సృష్టించలేని దాన్ని సృష్టిస్తూ పెద్దది అవుతూ ఉంటుంది. మరి చైతన్యమే కదా దేవుడంటే. ముందు తాను సృష్టించలేని దాన్ని సృష్టిస్తూ పెద్దదవుతూ ఉంటుంది. ఇప్పుడు సంపూర్ణమైన ఖచ్చితమైన జ్ఞానం ఉనికిలో లేదు, ఎప్పటికీ ఉండదు. కాలం అనంతంగా విస్తరిస్తూ నేర్చుకున్న ప్రతి దానిని చైతన్యపు మార్పుగా చేస్తుంది. ఆత్మ మరి భౌతిక ప్రపంచాలలో కాలం మార్పుకు సూచనగా పని చేస్తుండగా, ఆత్మతలం యొక్క కాలం భౌతిక కాలానికి వెలుపల స్వతంత్రంగా ఉంటుంది. ఆత్మతలం నుంచి మనం మన విశ్వాన్ని దాని చరిత్రలో ఎప్పటి నుంచైనా, అంతకు ముందైనా తక్కువ పరిపూర్ణత మరి పరిణామం కలిగిన విశ్వాలుగా పరిశీలించగలం. మనం బిగ్ బ్యాంగ్ను, ప్రథమ నక్షత్రాల ప్రేలుడును గమనించవచ్చు. ఆకాశిక రికార్డుల యొక్క ప్రత్యేక సంచికల ద్వారా మనం భూమిపై ఐమాక్స్ సినిమా హాల్లోకి వెళ్ళినట్లుగా ప్రవేశిస్తాం. మనం మన విశ్వం యొక్క పరిమాణాన్ని ఒక 3D 360 చలనచిత్రాన్ని చూస్తున్నట్లుగా చూడగలం. కానీ మనం ఆ సంఘటనలో చాలా వాటి వరకు ప్రయాణించలేం. ఎందుకంటే మన ఆత్మశక్తి కాంతి రూపొందించిన మార్గంలోనే మనల్ని తీసుకువెళ్తుంది. విశ్వంలో దారులు కానీ, మనం చేరే విధానం కానీ లేని విస్తృత ప్రాంతాలు, యుగాలు ఎన్నో ఉన్నాయి. కనుక చరిత్ర మొత్తంలో సంభవించినది ఏదైనా మనం చూడగలం, కానీ దారులు ఉన్న ప్రదేశాలు మాత్రమే మనం సందర్శించగలం. భౌతికంగా విశ్వంలోని ఒకానొక గ్రహంలోకి కానీ, పరిమాణ తలంలోకి కానీ ప్రవేశించాలి అంటే శరీరం ఉండాలి. కనుక అవి సందర్శించాలంటే జన్మ తీసుకోవాలి. మనం అనుకూలమైన ప్రదేశాలు, కాలాలు, సజీవ దేహాలలో మాత్రమే జన్మ తీసుకోగలం. భూమిపై జన్మ తీసుకోవడానికి సంబంధించినంత వరకు మనం మానవ చరిత్రలో ఎప్పుడైనా శరీరం ధరించగలం. ఒక ఆత్మ 1920లలో రాతి యుగంలో 2300 నాటి మహానగరంలో లేదా ప్రాచీన రోమ్లో విజయవంతంగా జన్మ తీసుకోవచ్చు. భౌతిక సమయం సరళి రేఖగా కంటే దీర్ఘవృత్తం వలె ఉంటుంది.
విశ్వపు ఆరంభం బిందువును దీర్ఘవృత్తపు ఒకానొక కోణంలాగా భావిస్తే ఆరంభం నుంచి అతి ఎక్కువ దూరం నున్న బిందువు చివరి నక్షత్రపు మండలపు ఉనికి యొక్క చివరి క్షణమైతే మీరు ఆ దీర్ఘవృత్తం చుట్టూ తిరుగుతూ వెళుతుంటే మీరు కాలంలో వెనక్కి వెళ్ళి తిరిగి బిగ్ బ్యాంగ్ దగ్గరకు వెళతారు. ఆత్మలోకం నుంచి భౌతిక కాలం ఆ విధంగా కనబడుతుంది. అందుకే మానవ ఉనికిలో ఏ బిందువు దగ్గరైనా ప్రవేశించాలి అంటే ముందుకు వెనక్కి వెళ్ళి మార్గం కనుక్కోవచ్చు. ముందుకు వెనకకు వెళ్ళి మార్గం కనుక్కోవచ్చు. ఏ కాలంలో అయినా జన్మ తీసుకోవడం సంభవమే. అయినా ఆత్మలు దానిని విఘూతం కలిగించేదిగా భావిస్తాయి. మనం సాధారణంగా మన ఆత్మ పురోభివృద్ధి మరొక సమాంతర భూలోకంలో భూకాలంలో జరగడాన్ని ఎంచుకుంటాం. చాలా ఆత్మలు తమకు తెలిసిన దానికంటే భిన్నంగా ఉన్న పరిసరాల్లోకి త్రోయబట్టాన్ని ఇష్టపడవు. ఈ ధోరణియే ఆత్మ యొక్క పురోభివృద్ధి క్రమం మరి దాని జన్మ పరంపర భూలోకానికి మాత్రమే చెంది ఉంటుంది అన్న అభిప్రాయాన్ని గత జన్మలోకి మరల్చే వారికి, అంటే పాస్ట్ లైఫ్ రికగ్నిషన్ అంటారు కదా, అది కలిగిస్తుంది అన్నమాట. గత జన్మ తాలూకాది మరి అది అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది నిజం కాదు. ఆత్మలకు తమ తర్వాతి జన్మ మానవ పరిణామంలోని ఏ కాలంలోనైనా లేదా మానవ నివాసం కలిగిన ఏ ఇతర గ్రహంలోనైనా తీసుకునే ఎంపిక ఉంటుంది. అయితే ఆత్మలు సాధారణంగా ఆ ఎంపిక చేసుకోవు. మరి కారణ పరిణామపు మాతృక అసలు ఎలాగ ఆత్మలు తన జన్మ ప్రణాళికని ఎలా వేసుకుంటాయి అన్నది చాలా చక్కగా చెప్పారు. మాతృక ప్రతి జన్మ, ప్రతి ఎంపిక యొక్క పరిణామాలు నిలిపి ఉంచుకుంటుంది. మానవ చరిత్ర ఆరంభం నుంచి చివరి వరకు ఆత్మలోకంలో చూడగలం. భూమి యొక్క సంపూర్ణ దీర్ఘవృత్త కాలం అంతా తెలుస్తుంది. అయినప్పటికీ వైరుధ్యతతో ఆత్మలో ఒక శరీరం, ఒక కుటుంబం, ఒక సంస్కృతి మరి ఒక యుగంలోకి ఎంపికలు చేసుకునే స్వేచ్ఛతో ప్రవేశించి తాము చేసిన ప్రతి దాని నుంచి నేర్చుకుంటాయి. ఈ ఎంపికల పర్యవసానం కారణ పరిణామ రూపంలో ఒక ఆత్మ ఒక ప్రత్యేక శరీరంలో ప్రవేశించడానికి ముందే సంభవిస్తుంది. వారి ఎంపికలు మరింత స్వేచ్ఛగా, అమాయకంగా ఉండి వారు నేర్చుకునేది వ్యక్తిగత ఆత్మకు కానీ లేదా సామూహిక చైతన్యాన్ని కానీ అంతకుముందు తెలియని కొత్తదై ఉంటుంది. కనుక మళ్ళీ వాస్తవమైన ఎంపిక దాని పరిణామాలు ముందే తెలిసినప్పటికీ స్వేచ్ఛగా ఎంపిక చేసుకుంటారు. ఒక ఆత్మ భూమి మీదకి తన ఎంపికను చేసుకొని రావాలంటే ఖచ్చితంగా తన స్వేచ్ఛని, అంటే తన స్వేచ్ఛానుగుణంగానే తన ఆత్మను తను ఎంచుకొని వస్తుంది అన్నమాట. అంటే సామూహిక చైతన్యంగా, అంటే ఎంతో మందికి తను ఇన్స్పిరేషన్గా జన్మ తీసుకొని రావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురు గారు తను సంకల్పించినట్టు, అంటే ఈ జన్మ ప్రణాళిక ఏంటంటే ప్రపంచమంతా ధ్యానమయము, శాకాహారమయము, పిరమిడ్ జగత్ రావాలని. సో మరి కొన్ని ఆత్మలు ఇలా చైతన్యం అంతా విస్తరించబడాలని కొన్ని ఆత్మలు తీసుకుంటే, కొన్ని ఆత్మలు తను ఏదైతే పొందాలో, అనుభవాన్ని పొందాలో కేవలం కొంతవరకు మాత్రమే విస్తరణ, తన చైతన్యం అన్నది కొంతవరకు అని చెప్పేసి ఇలా అనమాట. ప్రతి ఆత్మకి స్వేచ్ఛ అనేది ఉంటుంది తన లైఫ్ పట్ల, ఏ విధంగా తీసుకోవాలో తన జన్మని. కాలం ఆత్మ పురోగతి. ఆత్మలు వందలాది సార్లు జన్మలు తీసుకుంటాయి. చాలా జన్మలు తక్కువ కాలం ఉండేవి, కష్టమైనవి, అనారోగ్యం, గాయాలు, హింసలతో సంక్షిప్తపరచబడతాయి. అయితే ప్రతి జన్మ తాను బోధించగలిగిన దాన్ని బోధించడానికి ఆత్మ యొక్క కర్మ పాఠ్య ప్రణాళికతో సమరేఖలో ఉండే అనుభవాల కోసం ఎంపిక చేసుకోబడుతుంది. ఆత్మలు వేలాది సంవత్సరాల పాటు జన్మ తీసుకుంటూ భౌతిక విశ్వంలో మాత్రమే పొందగల జ్ఞానాన్ని సమీకరించుకోవడంలో గడుపుతాయి. జన్మల మధ్య సమయం అనేది సంవత్సరాల్లో కాకుండా ఆకాశిక్ రికార్డుల నుంచి నేర్చుకున్న దాన్ని బట్టి మన ఆధ్యాత్మిక వృత్తుల కోసం పొందే వ్యక్తిగత శిక్షణను బట్టి కొలవబడుతుంది. ఆత్మలు పరిణామం చెంది వివేకం సంతరించుకునే కొద్దీ వారి ఆరా మారుతుంది. ఇది కూడా కాలాన్ని సూచించే విధానాల్లో ఒకటి. అదేవిధంగా మనుషులు ముడతలు పడిన ముఖాలు వారి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాయి. ముదురు రంగు ఆరాలు, మెరిసే వర్ణాలు ఆత్మ వివేకాన్ని తెలియచేస్తాయి. కాలపు స్థితిస్థాపకత. ప్రేమ, సౌందర్యాల ఉనికి కాల అనుభవాన్ని మారుస్తుంది.
భూమిపై ప్రేమలో పడటం అనే అనుభవం కాలాన్ని వ్యాకోచింపచేస్తుంది. రోజులు సాన్నిహిత్యంతోనూ ఆవిష్కరణలతోనూ నింపబడతాయి కనుక అనంతంగా విస్తరించినట్లు అనిపిస్తుంది. సౌందర్య యోచన కూడా కాలాన్ని విస్తరిస్తుంది. అది నెమ్మదిగా గడవటాన్ని మనం ఆత్మాశ్రయతతో అనుభూతి చెందుతాం. మనం మంచుతో కొయ్యబడిన పర్వతాల వైపు తదేకంగా చూస్తూ ఉంటే కాలం ఆగిపోయినట్లుంటుంది. ఆత్మలోకంలో ప్రేమ, సత్యం, సౌందర్యాల కాలంపై ఒకే విధమైన ప్రభావం చూపుతాయి. మనం అంతటితో కలిసి ఉన్న సమయంలో ఏకత్వాన్ని అనుభూతి చెందుతాం. జ్ఞానం, ఆత్మీయతలు మనల్ని ముంచెత్తుతాయి. ఆ ఏకత్వం ప్రగాఢ సత్య సౌందర్యాలతో కూర్చబడిన ప్రేమ. ఆ ఆత్మలు ఏకత్వంలోకి గ్రహించబడే కొద్దీ కాలం ఆ సందర్భంగా విస్తరిస్తుంది. మనం సర్వస్వంతో కలిసి ఉన్నప్పుడు కాలం అదృశ్యం అవుతుంది. కాలం అనంతం. మన ఆత్మలకు ఒకానొక ఆరంభం ఉంది కనుక మన ఆత్మ ఉనికిలో లేకముందు కూడా కాలం ఉండేది. ఆత్మ పుట్టిన తర్వాత కాలం అనంత పరిమాణంలో విస్తరిస్తుంది. మనం మన ఆరంభానికి ముందు ఉన్న కాలం గురించి తెలుసుకోగలం. అదేవిధంగా మనం భూమిపై జన్మించడానికి ముందు ఉన్న చరిత్ర గురించి తెలుసుకోగలం. దానిని మనం పుస్తకాల్లోనూ చిత్రాలలోనూ ఆకాశిక్ రికార్డ్ పరిశీలించవచ్చు. అయితే మనం కాంతి మార్గాలు మన ఆత్మశక్తిని తేవడానికి అనుమతించే ప్రదేశాల్లోకి బడవచ్చు. ఆ ప్రదేశాల్లో మనం కాలం అనే దీర్ఘవృత్తంపై ముందుకు వెనక్కు కదలవచ్చు. మనం ప్రతి చోటికి లేదా ప్రతి చారిత్రాత్మక ఘటనకు వరకు వెళ్ళలేం. మన శక్తిని రవాణా చేసే మార్గాలు ఉన్న చోటకే వెళ్ళగలం. ఉదాహరణకు, ఒక గ్రహం నివాసయోగ్యంగా లేక మరణిస్తే ఒకప్పుడు అక్కడకు ఆత్మలను రవాణా చేసిన కాంతి మార్గం మూసుకుపోతుంది. ఆ గ్రహాన్ని మీకు ఆకాశిక్ రికార్డ్ రూపంలో పరిశీలించవచ్చు. మీరు దానిని గమనించి దాని చరిత్రను తెలుసుకోవచ్చు. కానీ మీరు తక్షణ ప్రత్యక్ష అనుభవం కోసం మీ ఆత్మశక్తిని అక్కడికి వరకు తేలేరు. అది ఒక శిథిలమైన ఆలయపు చిత్రాలను, పటాలను పురావస్తు శాస్త్రవేత్త పరిశీలించడం వంటిదే. వారు దాని గురించి ఎంతో తెలుసుకోవచ్చు, కానీ ఒకప్పుడు ఉన్న ఆ ఆలయంలోకి వెళ్ళలేరు. ఆత్మలన్నీ శాశ్వతమైనవే కనుక మన కాలం ముందుకు కొనసాగుతూ ఉంటుంది. సరళ రేఖ వలె ఎప్పటికీ ముందుకు నడుస్తుంది. అయితే భవిష్యత్తులో కొంత భాగం మన నుంచి దాచిపెట్టబడి ఉంది. మనం మన ఆత్మకాలంలోకి ముందుకు చూడలేం. మనం మన గ్రహపు దీర్ఘవృత్తి కాలంలోకి చూసినట్లుగా తర్వాత దాన్ని ఇంకా సృష్టించబడని విశ్వాన్ని చూడలేం. ఇప్పటికి ఇంకా సృష్టించబడనిది ఆత్మలో ఉండదు. ఇప్పటికీ ఇంకా నేర్చుకోబడినది ఆత్మకు తెలియదు. ఇప్పటికీ ఇంకా ఆలోచించినవి ఆత్మ యొక్క సామూహిక చైతన్యంలో శూన్యం. ఆత్మ అంటే దేవుడు, సామూహిక చైతన్యం, సర్వస్వం, పరిపూర్ణం, దివ్యత్వం. నూతన మరింత పరిపూర్ణమైన విశ్వాలను నేర్చుకోవడం అనే ఒకే ఒక కారణంతో సృష్టిస్తూనే ఉంటుంది. పిల్లల ఆటగృహంలో పట్టని తండ్రి అది లోపల ఎలా ఉంది అని అడిగినట్లే సర్వాత్మ కూడా ఆత్మలను, చైతన్య శకలాలను తాను సృష్టించిన నియమాలు, రూపాలు పరస్పరం కలుసుకున్నప్పుడు జరిగే దాని నుంచి నేర్చుకోవడం కోసం విశ్వంలోకి పంపుతుంది. చైతన్యమే శక్తి. ఆలోచన ఉద్దేశింపబడిన చైతన్య రూపం కూడా శక్తియే. చైతన్యం నిర్దేశించబడిన ఆలోచనల ద్వారా శక్తిని అనన్యమైన నియమాలను, రూపాలతో పదార్థ పరిమాణాలుగా మారుస్తుంది. చైతన్యం ఈ పదార్థ పరిమాణాలను, విశ్వాలను ఆడుకోవడానికి మరి వాటి నుంచి నేర్చుకోవడానికి సృష్టిస్తుంది. మనం సామూహిక చైతన్య సకలాలం. విశ్వం బోధించదలుచుకున్న ప్రతి దానిని కనుక్కొనటం కోసం దానిలో నేర్చుకునే యంత్రాలం. సామూహిక చైతన్యం మనం ప్రవేశించినట్లుగా విశ్వంలో ప్రవేశించి సూక్ష్మ స్థాయిలలో ఆక్రమించుకోలేదు. స్వచ్ఛమైన ఆలోచన యొక్క అభౌతిక ప్రయోజనం నుంచి మనం అర్థం చేసుకోలేనివి ఎన్నో విశ్వం బోధించవలసి ఉంది. మనం ఇప్పుడు ఉన్న విశ్వం నుంచి నేర్చుకున్న ప్రతిదీ అప్పటికే చదివిన మంచి పుస్తకం వలె గ్రంథాలయంలో భద్రపరిచి సామూహిక చైతన్యపు
ఆదిమ శక్తి నుంచే తర్వాతది రూపొందడం ఆరంభిస్తుంది. పరిణామం చెందాలి అంటే సామూహిక చైతన్యం తప్పనిసరిగా సృష్టించబడాలి. అదేవిధంగా మనం తర్వాత కనుగొనబోయే రవాణా రూపాలను తయారు చేయడానికి చక్రం సృష్టించబడడం అనేది అవసరమైంది. ప్రతి విశ్వపు సృష్టి సర్వాత్మతో ఊహాతీతమైన అభివృద్ధి మనం నేర్చుకోవడంతో ప్రకాశింపచేస్తుంది. మనం సర్వాత్మ పరిణామంలో కేంద్ర మరియు అవసరమైన భాగం. ఆత్మలు పరిణితి చెందే కొద్దీ అవి మరింత తరచుగా సర్వస్వంతో, అంటే దైవము, సర్వాత్మ, సంపూర్ణత్వం, సామూహిక చైతన్యం కలిసిపోతాయి. సర్వస్వంతో కలిసిపోతాయి. అవి సర్వస్వపు జ్ఞానానికి, ఆలోచనలకు సహకరిస్తాయి. అక్కడ ఎప్పుడు వినూత సౌందర్యభరిత సృష్టి నూతన సత్యం ఉంటుంది. చైతన్యం పెంపొందే కొద్దీ ప్రతి ఆలోచనను, ప్రతి ఆత్మను అనుసంధించే గాఢ అనుకంపన ఉంటుంది. కాలం కొనసాగుతుంది, కానీ ఒక పువ్వులాగా గొప్పగా, ఎక్కువ పరిపూర్ణతతో ఎప్పటికీ చైతన్య వికాసం సంభవిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు భూమి మీద ఉన్న అన్నిటితోనూ కలిసిపోవడానికి సిద్ధపడండి. దాని నుంచి 2 విషయాలు వస్తాయి. మొదటిది ప్రేమ పట్ల ఎరుక కలిగే మనోశక్తి. అదే చైతన్యపు పునాది. మరి సర్వస్వంతో మనకు బంధం, అనుసంధానం ఉంది అన్న భావం కలగటం. రెండవది మీరు సర్వాత్మలో పొందబోయే అనుభవాలకు సంసిద్ధం పొందటం. ఒక ఆవృతం సర్వస్వంతో కలవడం ఒక ఆత్మ అభివృద్ధికి కేంద్రం వంటిది. అంతరంలో కోరిక లేదా నటించకుండా ఉండాలన్న అన్వేషణ లేని ఒకానొక ప్రదేశం ఉంది. అది నిశ్శబ్దం మరి శూన్యం. అది ఎదురు చూడటం. అది నిర్ణయించుకోవడానికి ముందు చర్య తీసుకోవడానికి ముందు ఉన్న క్షణం. అది ఏకాంత ప్రదేశం అయితే అది సర్వస్వపు ద్వారం కూడా. ఇక్కడ సర్వస్వంతో కలిపే ధ్యానం అంటే ఏంటో, సర్వస్వం అంటే దాన్ని కలిపి ధ్యానం అన్నది దాన్ని ఎలా వివరించారో చూద్దాం. కొంతమంది నేను జపించడం ద్వారా సర్వస్వాన్ని చేరతారు. కానీ ఆ ద్వారం మీ ఆత్మ యొక్క అనంత జీవితం, తాను చూసిన, నేర్చుకున్న, అనుభవించిన వాటినన్నిటినీ కలిపిన ఎరుకతో కూడిన నేను, అనంతమైన నేను యొక్క కేంద్రంలో అత్యంత ఒంటరి ప్రదేశమే అంతటికీ ద్వారం. ఆ ద్వారం మనం ప్రేమించే ప్రతి ఆత్మకు తెరవబడుతుంది. అదే అంతటినీ నిలిపి ఉంచి మనకి బోధిస్తుంది. మీ వేర్పాటు మీద ధ్యానించడం ద్వారా మీరు ఆ గోడలు కరిగిపోవటాన్ని అనుభూతి చెందుతారు. 1000 చేతులతో సృష్టించబడతారు. 1000 గొంతులు మీతో గుసగుసలాడతాయి. 1000 జీవితాల్లో సేకరించిన వివేకం మీలో ప్రవేశిస్తుంది. అదంతా మీ శక్తిగా మారి మీ శరీరంలో తిరిగి రావటానికి, జీవించడానికి దృఢత్వాన్ని సంతరించుకుంటుంది. మనల్ని చుట్టి ఉన్న కాంతియే అది. అక్కడికి చేరాలి అంటే మీ నాదిలోకి, మీ కాంతి యొక్క ఏకైక బిందువు దగ్గరకు గాఢంగా లోపలికి ప్రవేశించాలి. దాన్ని తిరిగి పిలిచి ఉపసంహరించుకుని మీ వ్యక్తిగత జీవిత పదాన్ని భావించండి. మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, మీరు ఏమి నేర్చుకుంటున్నారు, అక్కడక్కడ ఆగుతూ ఎక్కడ అన్నదానితో పని లేకుండా మీ జ్ఞాపకాల్లో వెనక్కి వెళ్ళండి. మీరు తిరిగి పిలిచే జ్ఞాపకాలన్నీ మీరు వెళ్ళవలసిన చోటికి మిమ్మల్ని చేరుస్తాయి. సర్వస్వం ఉపశమనాన్ని, ఆధీనతను వెళ్ళనివ్వటాన్ని భావిస్తుంది. బాధ, ఒంటరితనం మాయం అవుతాయి. ఆ మారటం ఒక్క క్షణం కడలి కెరటంలాగా మారటం కాకుండా స్వయంగా కడలిలాగా మారటం. అది గమ్యాన్ని చేర్చే డ్రైవర్ కాదు, ఆ రహదారి మరి గమ్యమే. ప్రేమికుడు మాత్రమే కాదు, ప్రేమాస్పదుడు. ఒక తారయే కాదు, తారల సమూహం. మరి విశ్వంలోని కాంతి మొత్తం. ఆ క్షణం చిన్నది, అది ఒక్కసారి మోగే ఘంటానాదం, కానీ దాని ప్రతిధ్వని కొనసాగుతూనే ఉంటుంది. సర్వాత్మలోకంలో కాల వినిమయం. ఆత్మలు జన్మ తీసుకోవడానికి ఒకానొక శరీరాన్ని ఎంచుకున్నప్పుడు వాటికి సంభావ్యత రేఖలు చూపబడతాయి. జనన క్షణంలోని కారణ పరిణామ మాతృకపై ఆధారపడి ఏమీ సంభవించబోతుంది అన్నది చూపబడుతుంది. వారు ఎంతకాలం జీవిస్తారు అనే దానితో పాటు వారు ఎదుర్కోబోయే భౌతిక, ఉద్వేగ, పర్యావరణ సవాళ్లలో కొన్నింటిని గురించిన అభిప్రాయాలు తెలియచేయబడతాయి. అయితే మరణించిన క్షణం నుంచి సంభావ్యత రేఖలు, భవిష్యవాణి తగ్గిపోతూ వస్తుంది.
ఆత్మలు చేసుకునే ప్రతి ఎంపిక వాటిని మార్చి భూమిపై కారణ పరిమాణు మాతృకను కొన్నిసార్లు ఎక్కువగాను మరికొన్నిసార్లు తక్కువగాను మారుస్తుంది. ప్రతి ఎంపిక స్వేచ్ఛాయుతంగా ఉండి మా మాతృకను మార్చేదైతే మాతృక ఆ మార్పులు ఎంపికల పరిణామాలు అప్పటికే కలిగి ఉంటుంది. అయినప్పటికీ ఆత్మ ఎంపిక ముందుగా నిర్ణయించబడుతుంది. దీర్ఘవృత్తంలో ఉన్న భూకాలం దానిని నిలిపి ఉంచటం వల్ల ఆ ఎంపిక తెలియబడి దాని ప్రభావాలు అది జరగకముందే నమోదు చేయబడతాయి. ఆత్మలు ఒకానొక ప్రత్యేక జీవితంలో ప్రవేశించడానికి ముందు దాని పరిణామ మాతృకను పరిశీలించవు. ఆ విధంగా చేయడం స్వేచ్ఛా ఎంపికను ప్రభావం చేసి ఆ విదిత భవిష్యత్తులో వారు కేవలం అమాయకత్వంతో నేర్చుకోవలసిన పాఠాలను నేర్చుకుంటారు. నిర్దేశకులు జన్మ తీసుకునే ఆత్మలు ఆ కారణం చేతనే ముఖ్యమైన పాఠాలు కోల్పోబడతాయనే శరీరం ధరించిన ఆత్మలతో భవిష్యత్తు గురించి మాట్లాడవు. జన్మ ధరించిన ఆత్మలుగా భవిష్యత్తును దాచి ఉంచటం ద్వారా కాలం మనకు బోధిస్తుంది. అదే కాలం సర్వాత్మలోని ఆత్మలు తాము నేర్చుకునే జ్ఞానాన్ని నిషేధించడం ద్వారా బోధిస్తుంది. జెన్సిస్లో తెలపబడిన జ్ఞాన వృక్షపు ఫలం మంచి చెడుల గురించి జ్ఞానం కాదు. అటువంటిది ఏమీ లేదు. అది భవిష్యత్తును గురించిన జ్ఞానం. మనం మనతో పుట్టిన అమ్నిషియా అంటే మతిమరుపును ఛేదించే రేపేమిటి అన్న జ్ఞానాన్ని కోరితే అక్కడ మన ప్రణాళికను కోల్పోతాం. మనం జరగబోయేది సంభవించేది అవిదితం అన్న దానిపై ఆధారపడిన ఈ గ్రహ పాఠశాలలో మనం మోసం చేస్తున్నాం. రాబోయే దాని గురించి వాగ్దానాలు చేసే సోదమ్మలను మనోశక్తి కలిగిన వారిని నమ్మకండి. మీ ప్రణాళికలో వారు సహాయం చేయలేరు. వారి నిర్ధారణలన్నీ దాదాపు అబద్ధాలే. ఒకవేళ వారు చెప్పేది సత్యమైతే వారు మీ నుంచి మీరు నేర్చుకోవడానికి అతి ముఖ్యమైన దానిని అవిదతమైన దానిని తీసుకోగలరు. సర్వాత్మలోకంలో చైతన్యం పరిణమించే విధానాన్ని విదితమైన వాటి మధ్యలో శూన్యాన్ని నింపే సత్యం కోసం అది నిరంతరం ఏం కోరుకుంటుందో తెలుసుకోవడానికి కాలం ఉపయోగిస్తాం. ఆ చీకటి ఇంకా విత్తం కానిది ఆలోచన ఎరుకలు లేని శూన్యం ఉండే చోట సామూహిక చైతన్యం నింపబడాలనే చోట ఇంకా జవాబు లేని చోట ప్రశ్నిస్తూ ఎప్పుడూ రూపొందని ఏదీ లేని దాన్ని సృష్టిస్తుంది. ఈ విధానానికి అంతా కాలమే కొలబద్ద. ప్రతి తర్వాతి విషయాన్ని కాలమే నిలిపి ఉంచుకుంటుంది. కాలమే దైవపు జ్ఞాపకత్వం. దైవం భావించినదంతా మరి చేసిందంతా కనుక సర్వాత్మలోకంలో కాలమే ఆవిష్కరణలన్నింటినీ పరిణామం. ఫ్రెండ్స్, మరి ఈరోజు పార్ట్ 6లో కాలం గురించి, మరి ఈ భూమి మీద ఉన్న కాలము పైలోకంలో ఉన్న కాలము అంటే రెండిట్లకి కూడా కాలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ కాలంలో ప్రతిదీ నేర్చుకునేది పాఠమే. మనకి ఎన్నిసార్లు ఎన్ని పుస్తకాల్లో మనము ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నది ఏంటంటే, జన్మ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అంటే మనిషి ఖచ్చితంగా నేర్చుకోవడానికి అనేక జన్మలు తీసుకుంటూ ఉంటాడు. తన పాఠాలు పూర్తి అవుతేనే ఆ జన్మ ప్రణాళిక అన్నది అవుతుంది. సో మరి జన్మ తీసుకోవడానికే ప్రతి ఒక్క ఆత్మ భూమి మీదకి వస్తుంది. పాటలు నేర్చుకోవడానికే భూమి మీదకి వస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ లిసనింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ పార్ట్ 7లో మనము ప్రేమ అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ.